హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అమాయకుడు అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వరహాలు అమాయకుడు. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోతే వాణ్ణి వాడి అబ్బాయి పెంచి పెద్దవాణ్ణి చేసింది. వాడి మనసు మంచిదే గాని అభము శుభము తెలియక వాడు అస్తమానము నలుగురి చేత చీవాట్లు తినేవాడు. ఒకసారి వాళ్ళ ఊళ్ళో బావులన్నీ ఎండిపోతే ఊరి వాళ్ళు దూరంగా ఉన్న నది నుంచి నీరు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఒకనాడు వరహాలు వీధి వెంట నడుస్తుండగా ఒక వయసు మళ్ళిన స్త్రీ నీళ్ల బిందెను ముయ్యలేక మోస్తూ ఒక అరుగు మీద దింపి మళ్లీ ఎత్తుకోలేక ప్రయాసపడుతూ కనిపించింది. వరహాలు ఆమెకు సహాయం చేద్దామని బిందె ఎత్తబోయాడు. మడినీళ్లు ముట్టుకున్నావట్రా దౌర్భాగ్యుడా అంటూ ఆవిడ బిందెడి నీళ్లు వాడి మీద పోసి వరహాలను తిట్టుకుంటూ మళ్లీ నదివైపుకు వెళ్లిపోయింది. వరహాలు తడిబట్టలతో ఇంటికి వెళ్లి అవ్వచేత చీవాట్లు తిన్నాడు. ఇంకోసారి వరహాలు కూరలు తీసుకుని ఇంటికి వస్తూ ఉంటే ఒక పిల్లవాడు పరిగెత్తుకుని వస్తూ కనిపించాడు. వాడు వెనుకగా ఒక ముసలాయన. ఆగరా దొంగ వధవా, 2 దెబ్బలు పడితే గాని నీకు బుద్ధి రాదు అని ఆయాసపడుతూ వస్తున్నాడు. వరహాలు ఆ ముసలాయనకు సహాయపడే సదుద్దేశంతో కుర్రవాణ్ణి పట్టుకొని 2 దెబ్బలు వేసి ముసలాయనతో, తాతగారు హైరాణ పడకండి, నేనే 2 వేశాను, దాంతో వాడికి బుద్ధి వస్తుందిలేండి అన్నాడు. దెబ్బలు తిన్న కుర్రవాడు గొల్లుమన్నాడు. ఎవడో దారిన పోయే దానయ్య తన మనవన్ని కొట్టడం చూసి ముసలాయన మండిపడి, ఎవడివరా నువ్వు, చంటి వెదవను కొట్టడానికి నీకు చేతులెలా వచ్చాయి అని వరహాలను శాపనార్థాలు పెడుతూ తన మనవన్ని ఓదార్చి తీసుకుపోయాడు. ఈ గొడవకి అక్కడ పోగైన నలుగురు వరహాలను చీవాట్లు పెట్టారు. వరహాలు దిగాలు పడిన మొహంతో ఇంటికి వెళ్లి జరిగిన సంగతి అవ్వకు చెప్పి ఆవిడ చేత మరిన్ని చీవాట్లు తిన్నాడు. ఒక ఏడు నదికి పుష్కరాలు వచ్చాయి. వరహాలు రోజూ నదికి వెళ్లి రేవుకు దూరంగా స్నానం చేసి గట్టున ఒంటరిగా కాసేపు కూర్చుని ఇంటికి వచ్చేవాడు. ఒకనాడు వాడలా కూర్చొని ఉండగా ఎవరో దంపతులు ఆ ప్రదేశంలో స్నానం చేసి అటుగా వచ్చి ఒడ్డు ఎక్కారు. భర్త ఒడ్డుకి ఎక్కాడు. కాని భార్య ఎత్తుగా ఉన్న గట్టు ఎక్కలేక తన భర్తకు చెయ్యి అందించింది. భర్త ఆ సంగతి చూడక ముందుకొచ్చాడు. అది చూసిన వరహాలు చప్పున భార్య చేతిని తన చేతిలో పట్టుకుని పైకి లాగాడు. భర్త వెనక్కి తిరిగి వచ్చి వరహాలను చావ చితక తన్ని వదిలిపెట్టాడు. జబ్బు చేసి మంచాన పడి ఉన్న అవ్వ దెబ్బలు తిని వచ్చిన వరహాలను చూసి కంటతడి పెట్టుకుని, నువ్వు మంచివాడివరా వరహాలు, కాని నేను పోయాక నీకోసం జాలిపడేవాళ్లు ఈ ఊళ్ళో ఎవరూ ఉండరు. నీ అమాయకత్వాన్ని ఎవరూ సహించరు. నన్ను బూడిద చేసినాక ఈ ఊళ్ళో ఉండకు, ఇంకెక్కడికైనా పోయి బతుకు. ఎక్కడికి వెళ్ళినా నిన్ను పిలిచి సహాయం అడిగిన దాకా ఎవరికి ఏ సహాయమూ చేయకు అని చెప్పింది. తర్వాత త్వరలోనే అవ్వ పోయింది. వాడు అవ్వకు ఉత్తరక్రియలు చేసి అవ్వ చెప్పిన ప్రకారం తన బతుకు తెరువు చూసుకోవటానికి ఇంకో ఊరు బయలుదేరాడు. వాడు అడవిదారిన వెళ్తుండగా దారి పక్కనే ఉన్న పాతుపడిన బావి నుంచి రక్షించండి రక్షించండి అన్న కేకలు వినిపించాయి. చప్పునాటకేసి వెళ్లబోయిన వరహాలు అవ్వ మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోయాడు. ఆ అరిచే మనిషి తనను పేరు పెట్టి పిలిచి రక్షించమంటే తప్ప తాను సహాయపడరాదు. ఇంతలో 2 రాజభటులు అటుగా వచ్చి బావి నుంచి వస్తున్న కేకలు విన్నారు. సమీపంలో తచ్చాడుతున్న వరహాల్ని చూసి వాడి మీద అనుమానపడి వాని దగ్గరలో ఉన్న చెట్టుకు కట్టేసి బావిలో పడిన మనిషిని లతల సహాయంతో పైకి లాగారు. ఆ మనిషి వాళ్లతో, నేను వ్యాపారం మీద పట్నం వెళుతూ దాహం వేసి ఈ బావిలో నీళ్లున్నాయేమోనని తొంగి చూశాను. ఇంతలో ఎవడో దొంగ వెధవ నా చేతిలో ఉన్న సంచి లాగేసి నన్ను ఒక్క ఊపున బావిలోకి తోసేశాడు. ఇంకా నయం, బావిలో నీరు ఎక్కువ లేదు, బ్రతికిపోయాను అన్నాడు ఆయాసపడుతూ. నిన్ను బావిలోకి తోసిన వెధవ వీడే అయ్యుంటాడు అని రాజభటులు ఆ మనిషికి చెట్టుకు కట్టి ఉన్న వరహాలను చూపారు. వరహాలు ఏడుస్తూ, నేను ఏ పాపమూ ఎరగను, నేను ఆయన్ని రక్షించుదామని అనుకున్నాను కూడా, అందుకు ఒక కారణం ఉంది అంటూ తన కథ అంతా చెప్పుకున్నాడు. బావిలో పడిన మనిషికి వరహాలు తత్వం బోధపడింది. అతను రాజభటులతో, నన్ను బావిలోకి తోసిన మనిషి ఇతను కాదు, వాడు చాలా బలశాలి. నేను బావిలో పడి చాలాసేపు అయింది, నన్ను తోసినవాడు ఇంకా ఇక్కడ ఎందుకు తారట్లాడుతుంటాడు అన్నాడు. అయితే అసలు దొంగను పట్టుకుంటాం అంటూ రాజభటులు వెళ్లిపోయారు. తరువాత బావిలో పడినవాడు వరహాలతో, నువ్వు ఎక్కడా బతకలేవు, నా వెంటరా, నా తోట పని చూసుకుంటూ తోటలోనే ఉండు, నీ జోలికి ఎవరు రారు, నీకు ఎవరి జోలి ఉండదు, నోరులేని మొక్కలు నీ సహాయానికి ఎదురు చెప్పవు, నీకు జరుగుబాటు అయ్యేటట్టు నేను చూస్తాను అన్నాడు. వరహాలు సంతోషంగా ఒప్పుకొని ఆ మనిషి వెంట వెళ్ళాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.